ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగ ఎందుకు ప్రత్యేకమైంది అంటే, సాధనలు చాలా రకాల సాధనలు ఉన్నప్పటికీ ప్రతి సాధనని కూడా మనస్సుతోనే చేయటం అనేది జరుగుతుంది. అంటే మనస్సు అనేది టూల్గా వాడుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఈ వేరే వేరే సాధనలో మనస్సు అనేది కంటిన్యూగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఒక మంత్ర జపం తీసుకున్నా అది కంటిన్యూగా మనసు అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మనస్సుని సైలెంట్ చేయటానికి, అంటే ఏదైతే ఆలోచన రహితమైనటువంటి స్థితి ఉందో ఆ స్థితిని పొందటానికి అని చెప్పే చాలా టైం పడుతుంది. అంటే దాంట్లోనే మళ్ళీ ధారణ శక్తిని పొందటానికి, అంటే మంత్ర జపం ఒకటే కాదు, ఏ సాధన తీసుకున్నా కానీ ఫిజికల్ గా చేసేటువంటి పూజ కానీ యంత్రం కానీ తంత్రం కానీ ప్రతి దానికి కూడా ఈ పలానా సాధన చేస్తున్నాం అంటే అది ఎక్కువ సమయం పట్టడానికి, అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి టైం పట్టడానికి ముఖ్యంగా కారణం ఏమిటి అంటే ఈ యొక్క మనస్సు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయటానికి అవకాశం లేకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. మరి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, క్రియాయోగలో ఎవరైతే మాస్టర్ అవుతారో, అంటే ఆ సాధనలో ఎవరైతే నిష్ణాతులు అవుతారో, దాని మీద గట్టిగా ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు మిగతా సాధనలన్నింటిలో కూడా అలవోకగా చేయగలరు, చాలా స్పీడ్గా ఫలితాలను పొందగలరు. ఎందుకంత సత్వర ఫలితాలు వస్తాయి అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఇది ఉదాహరణకి ఒక మంత్ర సాధన తీసుకుంటే ఆ సాధనలో ప్రాణశక్తిని ఆర్జించుకోవటం అనేదే ప్రతి సాధన యొక్క మూలమైనటువంటి విషయం. ప్రాణశక్తిని మీరు ఎంతగా తీసుకుంటే, మీ యొక్క వైబ్రేషన్స్ ఎంతగా పెంచుకుంటే, మీ శక్తిని ఎంతగా పెంచుకుంటే అంతగా ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉండటం వల్ల ఆ స్థాయికి సంబంధించినటువంటి దేవీ దేవతల్ని మనం సాక్షాత్కరించుకోవటం కానీ మాట్లాడటం కానీ వాళ్ళ నుంచి మనం సత్ఫలితాలు, అంటే మనకి కావలసినటువంటి జీవితానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి కానీ అవి పనిచేయటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చేసేటువంటి దాంట్లో టైం పట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేంట్లో అయినా కానీ ప్రాణశక్తికి సంబంధించిన విషయం అనేది సహజమైనది, మళ్ళీ మూలమైనది కూడా. కానీ క్రియాయోగలో ఏంటి అంటే ప్రాణశక్తిని అపారంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాణశక్తిని వెంటనే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి వెన్నులో ఉండేటువంటి సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేసి అన్ని చక్రాలని కుండలిని యాక్టివేట్ చేయడానికి చాలా స్పీడ్ చేస్తుంది, చాలా స్పీడప్ చేస్తుంది. మన ఆధ్యాత్మిక ప్రగతిని చాలా స్పీడ్ గా చేస్తుంది. చాలాసార్లు చెప్పుకున్నాం ఎందుకు పరమహంస యోగానంద గారు క్రియాయోగిని లైట్ వే అని ఎందుకు అంటారు అంటే దీనికోసమే అంటారు. ఇది చాలా స్పీడ్, మీరు వన్స్ టెక్నిక్ పట్టుకొని ఖచ్చితంగా చేయగలిగితే కనుక ఇది చాలా స్పీడ్ గా మనం చేరవలసినటువంటి గమ్యస్థానానికి చాలా స్పీడ్ గా చేరుస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎవరు ఏ కోరికల మీదైనా ఏ సమస్యల మీదైనా వేరే సాధనలు చేసేవాళ్ళు కూడా, వేరే వేరే రకాల సాధనలు చేస్తున్నాం కానీ అది ఫలించట్లేదు అనే వాళ్ళకు కూడా ఈ సాధన చేసి ఆ సాధన చేసినట్లయితే ఆ సాధన అనేది చాలా స్పీడ్ గా ఫలితాలను ఇస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి చేసేటువంటి కేచరి ముద్రలో కంటిన్యూగా మనకి ప్రాణశక్తి అనేది మల్టిపుల్ అయితేనే ఉంటుంది. దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మన హృదయ స్థానం నుంచి ప్రాణశక్తి అనేది నాలిక వరకు ఉంటుంది. మళ్ళీ ఈ వెనకాల ఉన్నటువంటి సహస్రారం నుంచి వెనకాల నుంచి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటుంది ముందలకి, అంటే ఒక సర్కిల్లో ఉంటది. మీరు ఎప్పుడైతే కేచరి పెట్టినప్పుడు ఏంటంటే అది సర్కిల్ అయ్యి మీ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాణాయామం అనేది అతి ముఖ్యమైనది. కేచరి ముద్ర అనేది వెంటనే పడే ఉండకపోవచ్చు. ఇక్కడ కేచరి ముద్ర అంటే మనకి కేచరి ముద్ర గురించి కాల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కేచరి ముద్ర ఎలాగాని గైడెన్స్ తీసుకొని దాని ద్వారా కేచరి ముద్ర పడ్డ వాళ్ళు ఉన్నారు.
కేచరి ముద్ర పడిన వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కేచరి ముద్ర ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది అర్థం కాక దాని లొకేషన్ ఎక్కడ పెట్టాలి అని తెలవని వాళ్ళు ఫోన్లు చేసి దాన్ని క్లారిఫై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కేచరి ముద్ర అనేది చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రయత్నం ఖచ్చితంగా లైఫ్ లో చేసి తీరాలి. ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి పడుతుంది. దీనికి సంబంధించి గట్టి ప్రయత్నం అన్న దాని గురించి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో ఖచ్చితంగా ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ప్రయత్నం ఉన్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా అంత ప్రయత్నం చేస్తే పడకపోవటం అనేది అసలు ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రాణాయామంలో డైరెక్ట్ గా సుషుమ్నా నాడితో చేసేటువంటి ప్రాణాయామం అవటం వల్ల ఈ కుండలిని అనేది చాలా చాలా స్పీడ్ గా యాక్టివేట్ అవుతుంది. మిగతా సాధనలతో పోలిస్తే ఈ సాధన అనేది చాలా స్పీడ్ గా యాక్టివేట్ అవుతుంది. టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. అలాగే దీంట్లో ఉన్నటువంటి మహాముద్ర అవ్వచ్చు, నాభిక్రియ అవ్వచ్చు, ఇది మూలాధార చక్రాలో మళ్ళీ మణిపుర చక్రాలో ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ ను తొలగించి ప్రాణశక్తిని బాగా పెంపొందించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే క్రియాయోగ సాధన చేయటం అనేది ముందుగా వాళ్ళ ప్రాక్టీసెస్, మీరు ఏ ప్రాక్టీస్ అయినా చేయండి. దానికి మీరు ఒకసారి క్రియ చేసేటువంటి ప్రాక్టీస్ ఏంటంటే చాలా సత్వరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎంత స్పీడ్ గా అయ్యేటప్పుడు సంవత్సరాల తరబడి, నేను ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. దేనికంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సాధనలు చేసి ఎటువంటి అనుభవం లేకుండా, అసలు అనుభవం అనేది కావాలా అనేటువంటి ప్రశ్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవం లేదు, ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాయికి మనకి ఏంటి తేడా? సాధన చేసినప్పుడు ఎటువంటి అనుభవం లేకపోతే అది పట్టుకొని, అంటే ఈ సాధన చేసిన వాళ్ళకి సత్వరమే అనుభవం కూడా కలుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి క్రియాయోగ సాధన చేయటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి పూర్తిగా మీరు మనస్సు పెట్టి 41 రోజులు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.